చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర, కరివేపాకు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా పట్టుకోవాలి. బియ్యం పిండి 1 కేజీ సుమారు తీసుకోవాలి. దాంట్లోకి సరిపడా సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇట్లా కలుపుకున్నాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అటు చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ బాగా పిసుక్కుంటూ కలపాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. కవర్ ఒకటి తీసుకొని దాని మీద ఇట్లా చిన్న చిన్న బాల్స్ వేసుకొని ఇట్లా చేతితో ఒత్తుకోవాలి. తర్వాత నూనె వేడెక్కిన తర్వాతకి ఇట్లా చేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. అంటే వేడి వేడి చెక్కలు రెడీ. కవర్ మీద ఇలా సింపుల్గా అయిపోయే ట్రిక్స్. ఇట్లా లోటా తీసుకొని ఇట్లా ఒత్తిన అనుకో చెక్క రెడీ అవుతుంది. సింపుల్గా వేసుకో. మళ్ళీ ఇలా చేసుకొని మళ్ళీ ఇంకొన్ని చెక్కలు ఇలా నూనెలో వేసుకొని ఇట్లా సిమ్లో ఉంచుకుంటూ కాల్చుకోవాలి. చెక్కలు రెడీ. టేస్టీ టేస్టీ చెక్కలు రెడీ.